హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు సంబంధించిన మెయిన్గా వచ్చినటువంటి అప్డేట్ అండి నేను మీకు తెలియజేస్తాను. సో రాష్ట్రంలో అనేక మంది ఈ కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఇది ఒక తీపి కబురుగా చెప్పుకోవచ్చు. సో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. వచ్చే నెలలో అయితే రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఒక కొత్త విధానంలో రేషన్ కార్డులు ఉండబోతున్నాయి అని చెబుతున్నారు. క్యూఆర్ కోడ్తో ఉండబోతున్నాయి. ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కనుక మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అంటూ నోటిఫికేషన్ వచ్చింది. వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. రేషన్ కార్డులలో మార్పులకు చేర్పులకు అవకాశం కల్పిస్తామని అన్ని సచివాలయాల్లో ఈ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘంలో శనివారం ఆయన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కూడా చేశారు. సో ఈయన కలెక్టరేట్లో అధికారులతో కూడా సమీక్ష నిర్వహించి ఈ యొక్క రేషన్ కార్డుల కోసం మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనం చూసుకున్నట్లయితే ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ రేషన్ కార్డులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు మీడియాకైతే అందజేశారండి. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు ఉండబోతున్నాయి. క్యూఆర్ కోడ్తో ఆధునిక టెక్నాలజీతో క్యూఆర్ కోడ్ ఉన్న రేషన్ కార్డులు అందిస్తామని చెబుతున్నారు. సో ఈ మార్చి నెలలో ఎన్నికల కోడ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్స్ తీసుకునేందుకు అవకాశం కల్పించనుంది. చాలా క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వడం జరిగిందండి. సో రేషన్ కార్డ్స్కు మీరు అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గర ఉండవలసిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటి కూడా చూద్దాము. అలాగే రేషన్ కార్డ్స్ మీకు రావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఏపీలో నివాసులై ఉండాలి. అదేవిధంగా మీ దగ్గర కార్ అనేది ఉండకూడదు. అదేవిధంగా కరెంటు బిల్లు వినియోగం అనేది 300 యూనిట్ల కంటే తక్కువగా వాడాలి. అలాగే మెట్ట భూమి, సాగు భూమి చూసుకున్నట్లయితే 10 ఎకరాల కంటే మించకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఉండకూడదు. సో ఇవన్నీ మీకు అర్హతలు ఉంటే కనుక మీకు రేషన్ కార్డులు అనేది శాంక్షన్ చేస్తారండి. సో మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే కనుక ఆధార్ కార్డు, ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేటు, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవన్నీ మీరు ఇచ్చినట్లయితే కనుక మీకు రేషన్ కార్డు అనేది చేస్తారు. సో మీకు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే కనుక కొత్తగా మీరు రేషన్ కార్డు చేసుకోవాలంటే మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే మీకు రేషన్ కార్డు కూడా తొందరగా చేసి ఇచ్చేస్తారు. సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. పాతగా ఎవరైనా కొత్త కార్డులకు అప్లై చేసుకున్నా ఇప్పుడు లేటెస్ట్గా పెట్టుకోవాలనుకున్న అందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు మార్చి నెలలో అయితే నూతన కార్డులు తయారు చేసుకోవడానికి మనకు అవకాశం కల్పిస్తున్నారు. సో మనకు ఇక మీదటి నుంచి పాన్ కార్డ్ టైపు రేషన్ కార్డు అయితే వస్తుందండి. మనకు ఏ పాన్ కార్డు వెనకాల ఏ విధంగా అయితే క్యూఆర్ కోడ్ ఉంటుందో స్కానర్ లాంటిది, అదేవిధంగా రేషన్ కార్డుకు కూడా ఉండే విధంగా చిన్న కార్డు రూపంలో ఇస్తున్నారు. మన పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, చెన్నైలో కూడా అదే క్యూఆర్ కోడ్ కలిగినటువంటి రేషన్ కార్డులు అయితే అమలు చేశారు. సో మనకు కూడా అదే విధంగా ఆ రేషన్ కార్డులు అమలు చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.